హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు 360 ఎక్స్పెరిమెంట్. గైస్, ఈ వీడియోలో మనం హోలోగ్రామ్ 3D హోలోగ్రామ్ అయితే చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వర్త్ అనిపిస్తేనే. ఇంకోటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. గైస్, ఫస్ట్ అయితే మేకింగ్ ఐటమ్స్ ఏదో చూద్దాం. గైస్, ఫస్ట్ అయితే మనకి స్కేల్ కావాలి. ఇంకోటి ఇది కట్ చేయడానికి నేను బ్లేడ్ వాడుతున్నా, షాప్లో ₹2 సర్జరికల్ బ్లేడ్. ఇది చాలా షార్ప్ ఉంది, అందుకని వాడుతున్నా కతర్తో నోలు కట్ చేయాలని. ఇంకోటి కార్డ్బోర్డ్ మెయిన్. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనేది షీట్ గ్లాస్ తీసుకున్నా ఏం కాదు. ఇది నేను ఎట్లా కట్ చేస్తాను అంటే 14x14 స్క్వేర్ షేప్లో 14x14 సైజులో కట్ చేయండి. నెక్స్ట్ ఫెవిక్విక్ ఇంకా మార్కర్. ఫెవిక్విక్ ఏమో అది ట్రాన్స్పరెంట్ షీట్ అతికి పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇంకా గ్లూ గన్ ఇంకా ప్రొట్రాక్టర్ నేను తేవడం మర్చిపోయినా, తెస్తా ప్రొట్రాక్టర్. ఇంకోటి మార్కర్ అయితే ఇంకా స్కెచ్ చేసుకుని దాని ప్రకారం కట్ చేస్తే ఒక నీడ్ వస్తుంది. గైస్, ఇదే మనది బుక్. ఎన్ని కొలతలు వేసి పెట్టినా ఇప్పుడే చూడండి. ఇదే మొత్తం కొలతలు. ఫస్ట్ అయితే ట్రాన్స్పరెంట్ షీట్ 14x14 నేను చెప్పినట్టే. నెక్స్ట్ కార్డ్బోర్డ్ కింద 18 మొత్తం 18 సెంటీమీటర్స్ లెంత్ వచ్చేసి, బ్రెత్ 10 సెంటీమీటర్స్. ఇంకా ఇటు సైడ్ ఎడల్పు ఈ నుంచి ఈడికి 10 సెంటీమీటర్, ఈ నుంచి 8. గైస్, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఈ నుంచి ఏడికి 45 degrees యాంగిల్లో ఉండాలి. అప్పుడైతేనే రిఫ్లెక్షన్ ఇట్లా పడితే మీకు స్క్రీన్ మీద కనబడవచ్చు. ఇట్లా వచ్చి ఇట్లా పడుతుంది. అప్పుడు ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ ఇటు సైడ్ వస్తుంది, ఇట్లా 90 degrees యాంగిల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇది ఫోన్ పెట్టడానికి కబోర్డు. ఇది కొంచెం డీటెయిల్గా గీస్తే బాగుంది అనుకున్నా, కానీ ఇంకా అట్లా గీసేసాను. ఇంకా మీకైతే వీడియోని అయితే క్లారిటీగా వస్తుంది. గైస్, నేనైతే ఇది కట్ చేసుకున్నా. ఇది 10 సెంటీమీటర్స్, ఇటు సైడ్ 8 సెంటీమీటర్స్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పరెంట్ షీట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది కట్ చేసుకున్నా. ఇది కూడా మెయిన్, దీంట్లో ఇది కార్డ్బోర్డ్ మెయిన్. గైస్, నేను ఇలాంటి 2 చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 45 degrees ఇట్లా యాంగిల్ చేయాలి. గైస్, నెక్స్ట్ అయితే ఇంకా ప్రొట్రాక్టర్తో 45 degrees కొల్చాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 45 degrees కొల్చాలి. ఓకే గైస్, 45 degrees బరాబర్. ఓకే, కరెక్ట్గా ఉంది. 45 degrees అని దిస్. ఓకే, రైట్. ఇట్లా మీరు 45 degrees కొలుచుకోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఈ లైన్ చూద్దాం గైస్. ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది చూద్దాం. 45 degrees ఉంటే మీకు కరెక్ట్గా వస్తుందా? అప్రాక్సిమేట్లీ 45 ఉన్నది. కొంచెం అటు ఇటు ఉంది. కాకపోతే నేనైతే కొంచెం ఈ నుంచి ఇట్లా కట్ చేసుకుంటా. మీరు కూడా అట్లనే, మీరు కాకపోతే కరెక్ట్ చేస్తే మంచిగా వస్తుంది గైస్ మీకు కూడా. గైస్, ఈ 2 అయితే చేసుకున్నాం. ఈ 2 ఇది కట్ చేసుకున్నాం. ఈ 45 degrees యాంగిల్ కొంచెం మిస్టేక్స్ అయింది నాకు. మీరు మాత్రం కరెక్ట్ చేయండి గైస్. కొంచెం అంటే చిన్న అంటే ఏం కదా అని మరి పెద్ద వేయకండి. రెడీ కల్లా ఇట్లా మొత్తం సెట్ అయ్యేటట్టు చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకోటి మొబైల్ తయారు చేయడం. మొబైల్ పక్కన పెడితే ఫస్ట్ బేస్ తయారు చేయడం. బేస్కి దీనికి ఎంత సెంటీమీటర్లు ఉండాలంటే ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందో ఈ ట్రాన్స్పరెంట్ షీట్. ఇప్పుడు ఈ 14 అంటే ఇట్లా ఉండాలి. మొత్తం ఇట్లా పండబెట్టాలి కాబట్టి ఇట్లా మీకు యాంగిల్ కనబడుతుంది. ఇట్లా 45 degrees అంటే
ఇగో ఈ గ్యాప్లు ఉండాలి మనది. నేను మొత్తం సెట్ చేసిన తర్వాత చూపిస్తా గ్యాస్. నేనైతే ఇది ఇటు సైడ్ వెడల్పు 13.5 పెడుతున్నాను, ఎందుకంటే అటు ఇటు అవుతుంది కాబట్టి మధ్యలో. మీరు కూడా కొంచెం ముందు జాగ్రత్తకి వేసుకోండి. కరెక్ట్గా ఉంటే ఇప్పుడు చెప్పలేము కదా ఇంత కరెక్ట్ వస్తుందని, అందుకని నేను 13.5 గ్యాప్ పెట్టుకున్నా. ఇప్పుడు 5 పెట్టుకుంటే అటు సైడ్ లోపలి పోతే ఇటు సైడ్ లోపల ఇక్కడ పడుతుందో లేదు. ఇక అటు సైడ్ గమ్ము లోపలి పోతే ఇటు సైడ్ పోతుంది కదా, మంచిగా అతుక్కుంటుంది. మీరు కూడా ఇట్లనే గ్యాస్. మీరు ఇలాంటి నేను కార్టూన్ మిగిలిందని బేస్ లాగా తీసుకున్నా గైస్. ఇది ఈ బేస్ లాగా తీసుకొని చూపిస్తాను గైస్. ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా పెడతాం గైస్. ఇది గ్లూగన్తో నాతికి పెడతాం. ఇప్పుడే గ్లూగన్ పెట్టేసినాం అంటే స్విచ్ ఆన్లో పెట్టేసి ఇట్లా మధ్యలో 13 సెంటీమీటర్స్ గ్యాప్ గైస్. గ్యాస్ అతుకు పెట్టి చూపిస్తా గైస్. గ్లూగన్తో నేనైతే ఇట్లా అతుకు పెట్టుకున్నా, మీరు కూడా అతుకు పెట్టుకోండి. ఈ లెంత్ మాత్రం కరెక్ట్గా ఉన్నా, నాకు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు అనుకొని ఇట్లా అతుకు పెట్టుకున్నా. కొంచెం అటు ఇటు అయింది నాకు కూడా, ఏం కాదు పర్వాలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ గ్లాస్ ఫెవిక్విక్తోనన్నా అతుకు పెట్టవచ్చు, గమ్తోనన్నా అతుకు పెట్టవచ్చు, మీ ఇష్టం అది. గ్లాస్ మీద ఇట్లా అతుకు పెట్టుకున్నాం. ఇటు సైడ్ కొంచెం అనుకుంటా ఇట్లా ఒక బరాబర్ అతుకు పెట్టుకున్నాం మధ్యలో. కాకపోతే ఇటు సైడ్ అయింది, తీయొచ్చు అయినా కరెంట్ గమ్తో. అది ఇప్పుడు ఫెవిక్విక్ అయినా అట్లా పడదు. నెక్స్ట్ నెక్స్ట్ ఇవి అనేది దాని మీద అతుకు పెట్టాలి, ఆ గమ్తోనే అతుకు పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఫోన్ది ఇంకా మేక్ చేయాలి మనం, అది కూడా మేకింగ్ చేద్దాం ఈ అతుకు పెట్టుకున్న తర్వాత. గైస్ ఇది ఫోన్ పెట్టేదేమో ఇట్లా కట్ చేసిన, ఒక యావరేజ్ సైజులో కట్ చేసిన. మీరు ఎట్లయినా తీసుకోండి, మీ ఫోన్ కావాలనుకుంటే ఫోన్కి సైజ్ తీసుకోండి, మీ ఇష్టం అది. ఇంకా కాకపోతే యావరేజ్గా తీసుకోండి, అన్నిటికీ సరిపోయేటట్టు. నెక్స్ట్ ఇది అతికి పెట్టేసిన గైస్, ఇది బందోబస్తుగా అతికి పెట్టేసిన. ఇంకా అయిపోయింది. ఇది మాత్రం తేడా రావద్దు గైస్, ఇది మధ్యలో మంచిగా ఉండాలి, క్లీన్గా. చాలా గట్టిగా ఉంది గైస్. ఫైనల్ అవుట్ కట్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా దీనికి అతికి పెట్టలేదు గమ్ము, ఇప్పుడు అతికి పెడతా గమ్ము ఇంకా కాలే. ఇంకా సైడ్ మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఉండేటట్టు చూడండి గైస్. ఇది ఫోన్ పెట్టడానికి ఎట్లుందో కామెంట్ చేయండి గైస్, బాగుందో లేదు. మీరు కూడా చేయాలనుకుంటే చేయండి గైస్. నెక్స్ట్ ఫైనల్ గైస్, మనం ఇంకా ప్రాజెక్ట్లో అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియోని అయితే చూసేద్దాం గైస్. మనం ఇప్పుడు వీడియోని అయితే క్లిక్ చేయాలి, సమయం వచ్చేసి చూసేద్దాం. ఫుల్ బ్రైట్నెస్ అయితే గైస్, మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది గైస్. ఇంకా ఇప్పుడు చీకటి లేదు, బాగుంది గైస్. ఇది చూడండి గైస్, నా ఏరియాలో పోతుందా. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.